ఆక్వాకల్చర్ బీమా పథకంలో నమోదు చేసుకోవాలి. ఇలాంటి సమయంలో వైట్ స్పాట్ సిండ్రోమ్ వైరస్, EHP, రన్నింగ్ మోటాలిటీ సిండ్రోమ్ వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. కనుక ఇప్పటికప్పుడు మీరు మీ పాండ్ని జాగ్రత్తగా చూసుకుంటూ తక్షణమే మనం సంప్రదించి ఫిషరీస్ డిపార్ట్మెంట్ సంప్రదించి సలహా సూచనలు పొందవలసి కోరుకున్నాం. ఇట్లు మత్స్యశాఖ ప్రకాశం జిల్లా ఉండమాల. తీర మత్స్యకారులకి మరి ఒక ముఖ్య విజ్ఞప్తి, మత్స్యశాఖ ప్రకాశం జిల్లా నుండి మన గ్రామంలో మత్స్యశాఖ సేవలు అందిస్తున్నాము. వాటిలో మరి ముఖ్యంగా ఇప్పుడు డీప్ సీ ఫిషింగ్ వెళ్ళేటప్పుడు మీరు ముందుగానే మాకు తెలియజేయగలరని కోరుతున్నాము. అలాగే యాక్సెస్ పాస్లు మనకున్న బోట్లకి అన్ని మనం ఇవ్వడం జరిగింది. మనం ఎక్కువ దూరం వెళ్ళాలంటే మనకి యాక్సెస్ పాస్ అనేది చాలా అవసరం. ఆయిల్ కార్డులు కూడా మన కొత్త ఆయిల్ కార్డులు మనం ఇవ్వడం జరుగుతుంది. మత్స్యశాఖ నుంచి మనకి కొత్త ఎవరైతే పాత ఆయిల్ కార్డులు ఉన్నాయో బోట్లకి వారు మీ యొక్క ఆయిల్ కార్డులు మా దగ్గరకు వచ్చి సచివాలయంలో కొత్తవి తీసుకొని వెళ్ళాల్సిన కోరుతున్నాము. NFDP నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్లో నమోదు కావాల్సిన కోరుతున్నాము. దీంట్లో నమోదైతే అనేక సదుపాయాలు ఉన్నాయి. రానున్న కాలంలో మనకి ప్రభుత్వం నుంచి ఏ బెనిఫిట్ పొందుకోవాలన్నా, సబ్సిడీ పొందుకోవాలన్నా ఈ NFDPలో నమోదైన మత్స్యకారులు అలాగే ఆక్వా రైతు మాత్రమే అర్హుడు. ప్రమాదశాత్తు ఏదన్నా జరిగినా కూడా ఆ ప్రమాద బీమా రానున్న కాలంలో పొందుకోవాలంటే ఈ NFDPలో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. కాబట్టి మీ అందరూ NFDP కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే కిసాన్ క్రెడిట్ కార్డు కూడా మనము డిపార్ట్మెంట్ తరఫున, ఫిషరీస్ డిపార్ట్మెంట్ తరఫున అందజేస్తున్నాము. ఎవరైతే మత్స్యకారులు, ఎలాగైతే చేపలు క్లీన్ చేసే వర్కర్స్, రైతులు అందరికీ కిసాన్ క్రెడిట్ కార్డు లోన్లు మనం ఇస్తున్నాము. మత్స్యకారులందరికీ ఇస్తున్నాము. అలాగే పేరు మార్చుకోవడానికి నేమ్ ట్రాన్స్ఫర్ అనేది కూడా చేస్తున్నాము. నేమ్ ట్రాన్స్ఫర్ బోర్డుది కానీ ఏదన్నా ఓనర్ మారుంటే వారికి కూడా బోర్డ్ ట్రాన్స్ఫర్ నేమ్ అనేది మారుస్తున్నాము. గమనించాం. మరి ముఖ్యంగా ట్రాన్స్పాండర్స్ అని మనకి ప్రమాదశాత్తు ఏదన్నా జరిగినప్పుడు అది మనకి సేఫ్టీగా ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినా అది మన సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తుంటుంది. మన ప్రమాద సమయంలో అది మనకి సహాయంగా ఉంటుంది. అది 3 నుంచి రానున్న సోమవారం నుంచి అది ఫిక్స్ చేయడానికి మనకు కోర్టు వాళ్ళకి అవెంటెల్ అనే వాళ్ళు వచ్చి ఫిక్స్ చేస్తారు. మన జిల్లా మత్స్యశాఖ అధికారి వారు కూడా రానున్న